లైన్గా ఫోర్త్ మ్యాచ్ కూడా 4వ మ్యాచ్ కూడా అన్ని హోమ్ టీమ్సే గెలిచినాయి ఇప్పటి వరకు. నికోలస్ పురాన్ ఉన్నా కూడా మ్యాచ్ గెలిపించలేకపోయాడు. సందీప్ శర్మ, అవేష్ ఖాన్, అశ్విన్ లాస్ట్ 4 overs 49 సూపర్ బౌలింగ్ చేసి ఆర్ఆర్ని గెలిపించుకున్నారు. మనం 4th మ్యాచ్ రివ్యూ చెప్పుకుందాం. నేను మీ నరేష్. మన సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రివ్యూ చెప్పే ముందు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మ్యాచ్ 4 రివ్యూ చెప్పుకుందాం. ఫస్ట్ ఆర్ఆర్ బ్యాటింగ్. జైస్వాల్, బట్లర్ తొందరగానే అవుట్ అయిపోయాడు. జైస్వాల్ కూడా తొందరగానే అవుట్ అయిపోయాడు. తర్వాత సంజు శాంసన్ మంచిగా ఆడాడు. సంజు శాంసన్ రియాన్ పరాగ్తో కలిసి ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ డెవలప్ చేశారు. ఇద్దరు కలిసి 93 పార్ట్నర్షిప్ బాగానే తీసుకెళ్లారు. శాంసన్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ బాగా ఆడింది 82, పరాగ్ 43 కూడా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ధ్రువ్ జురాల్తో శాంసన్ ఇన్నింగ్స్ కంప్లీట్ చేశారు. లాస్ట్ చిన్న క్యామియో ధ్రువ్ జురాల్ 20 runs 43 పార్ట్నర్షిప్. లాస్ట్లో 193 టార్గెట్ సెట్ చేశారు. టార్గెట్ వచ్చి 194. సంజు శాంసన్ గుడ్ బ్యాటింగ్, క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెట్ చేసినాడు. ఎల్ఎస్జీ నెక్స్ట్ ఇన్నింగ్స్ ఎల్ఎస్జీ కేఎల్ రాహుల్, డికాక్ ఓపెనర్స్ వచ్చారు. 10 ball బౌలింగ్ సెకండ్ ఓవర్లో. ఫస్ట్ లెగ్ స్టంప్లో ఫ్లిక్ షాట్ కొట్టి డికాక్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ 11 for 3 ఫస్ట్ 3 overs 11 for 3 ఎల్ఎస్జీ అయిపోయింది. కేఎల్ రాహుల్ ఒకడే ఉన్నాడు. ఎల్ఎస్జీ హూడా 3 వికెట్స్ తర్వాత హూడా వచ్చి ఫైరింగ్ ఫాస్ట్ ఆడాడు. ఫాస్ట్ 2 6s 1 4 కొట్టి తను కూడా చాహల్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ నికోలస్ పురాన్, కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లారు. మంచిగా వికెట్ పడకుంటే బాగానే ఆడాడు. లాస్ట్ 4 overs అప్పుడు కేఎల్ రాహుల్కి 4 overs 49 కొట్టాల్సిన సమయం కేఎల్ రాహుల్ మళ్ళీ స్ట్రాటజిక్ టైం తర్వాత ఎమ్మడే వికెట్ ఇచ్చేసిండు. సందీప్ శర్మ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. సందీప్ శర్మ 4 overs 49 ఉండాల్సింది. కేఎల్ రాహుల్ వచ్చినప్పుడు 4 overs 49 అవుట్ కాగానే స్టోయినిస్ రాగానే అశ్విన్ నెక్స్ట్ 18th ఓవర్లో అశ్విన్ కూడా సూపర్ ఓవర్లో బాగా స్టోయినిస్ వికెట్ తీసినాడు. నెక్స్ట్ పురాన్ పైన ప్రెషర్ పడిపోయింది. పురాన్ ఉన్న సందీప్ శర్మ మాత్రం సూపర్ బాల్స్ వేసినాడు. సో నికోలస్ పురాన్ కూడా కొట్టలేకపోయాడు. చేయలేకపోయినారు. లాస్ట్కి అయితే ఆర్ఆర్ అయితే గెలిచిపోయింది. 20 runs తేడాతోనే గెలిచిపోయింది. నికోలస్ పురాన్ ఉన్న కేఎల్ రాహుల్ ఎప్పుడైనా కూడా స్లోగా ప్రతి మ్యాచ్లో ఇట్లనే ఫస్ట్ స్ట్రైక్ రేట్ స్లో మెయింటైన్ చేయడం వల్ల ఇట్లా చాలా మ్యాచ్లు ఓడిపోయారు. కేఎల్ రాహుల్ అవుట్ కాగానే మ్యాచ్ లాస్ట్ దాకా తీసుకొస్తాడు, వదిలిపెట్టేస్తాడు మ్యాచ్ని. ఇట్లా చాలాసార్లు జరిగింది. ఫినిషింగ్ అయితే చేయట్లేదు. కేఎల్ రాహుల్ ఫినిషింగ్ మ్యాచ్ చేయలేదు. లైన్గా 4th మ్యాచ్ కూడా హోమ్ టీమ్సే గెలిచినాయి. 2 ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ 2. జైపూర్లో అయితే ఫస్ట్ బ్యాటింగే గెలుస్తుంది ఆల్మోస్ట్గా. సంజయ్ శాంసన్ గుడ్ బ్యాటింగ్. నెక్స్ట్ మ్యాచ్ ముంబై జీటీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.